సీతారాం నాయక్ గారు, బీజేపీతో అంటకాగడం వల్లనే కవిత అధిష్టానంపై తిరుగుబాటు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి, కవితను రేవంత్ రెడ్డి ఆపరేట్ చేస్తున్నారు అని అంటున్నారు బీజేపీ మీ పార్టీ నేతలు. అయితే కానీ రేవంత్ ను మాత్రం బీజేపీ హైకమాండే ఆపరేట్ చేస్తోందని మరి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు మేడం, కవిత గారు మాట్లాడేది ఏంటి? కవిత గారికి ఇప్పుడు 11 సంవత్సరాలు ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఓటమి పాలైంది. కవిత గారికి 10 ఏళ్ల తర్వాత మీరు ఒకసారి ఎంపీగా గెలిచారు, రెండోసారి ఓడిపోయారు, మూడోసారి మళ్ళా మీ చేతిలో అధికారం ఉన్నదని ఎమ్మెల్సీ అయినాక ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా మనకి ఇవన్నీ? ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరికి అర్థం కావడం లేదు. మీ పార్టీ ఈ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, కానీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణ ప్రజలు మీకు సహకరించే, తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి తెలంగాణ సబ్బండ వర్ణాలు మీకు ఒక అవకాశం ఇస్తే ఏం జరిగిందో మీరే రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఉద్యమకారులతో మాట్లాడతలేదని ఇప్పుడు గుర్తుకొస్తాను. 10 ఏళ్ల తర్వాత మీకు అనుభవిస్తూ ఇవాళ ఉద్యమకారులు గుర్తుకొస్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే, ఇప్పుడు మీ కేటీఆర్ గారే అంటున్నారు ఏదైనా ఉంటే ఇది బయట చెప్పవలసింది కాదు మేమని. దీంట్లో కాంగ్రెస్ ని అంటగట్టడం, అటు బీజేపీని అంటగట్టడం. బీజేపీ పార్టీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడరు? 100% వాడు మాట్లాడవలసి వస్తుంది కదా. మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఇవాళ? మీకు ఎందుకు కుమ్ములాట ఇవాళ మొదలైంది? 10 సంవత్సరాలు మంచుకున్నప్పుడు నలుగురు మీద నడిచింది కదా. ఎవరిని చూసారు మీరు? ఎవరైనా మీ మనసులో కనబడ్డారా? ఇవాళ నీకు బాధ కాగానే ఇవన్నీ వస్తున్నాయమ్మా. అంటే తనను అరెస్ట్ చేసినటువంటి బీజేపీకి బీఆర్ఎస్ వత్తాసు పలుకుతోంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా నడుస్తూ ఉన్నాయి. ఇది జీర్ణించుకోలేకనే ఆవిడ తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ వంత పాడినా, బీఆర్ఎస్ బీజేపీకి వంత చెప్పి బీజేపీ చెప్పినా బీఆర్ఎస్ చెప్పినా నువ్వు తప్పు చేస్తే వంత పాడితే తప్పు లేదు కదా. అది ఆ రోజు ఎట్టిపోయింది మరి? ఆ రోజు నువ్వు మాట్లాడాలి కదా. దీనికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు కవిత గారు నువ్వు బయటకు వస్తే డైరెక్ట్ వచ్చాయమ్మా, తెలుస్తూనే ఉంది కదా. నీ పార్టీని ఏ స్థాయిలో దిగజారుతున్నారు అనేది మీకు తెలుస్తూనే ఉన్నది. దాని మీద కవిత గారికి ఇంత ఆందోళన చేయడం ఎందుకు? చేయడం వల్ల దీనికి మళ్ళీ నష్టం ఎవరికి అవుతుంది? అది ఎందుకు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడాలి కదా కేసీఆర్ గారు. ఏం అన్యాయం చేయలేదు మీరు, ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. చొక్కం పూసలే, మీ ఇంట్లో ఏమి లేదు. మరి ఇలా మీ ఇంట్లోనే కుప్పట్లేసింది కదా. ఎంత ఏడ్చి ఉండవచ్చు ఉద్యమకారులు. మీ కొరకు త్యాగాలు చేసి ప్రాణాలు బలి ఇచ్చి ఉన్న వాళ్ళు ఇవాళ బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎంత బాధపడి ఉండాలి. వాళ్ళకి లేని బాధ మీకేదో ప్రాధాన్యత దక్కలేదనే కదా బయటకు వచ్చిందనేది తెలుస్తా ఉంది. ఇది అర్థమవుతుంది కదా మనకి. ఇది అందుకోసం ఇది ఒక్కటేనమ్మా. దీంట్లో అనవసరంగా కాంగ్రెస్ నో బీజేపీనో వాళ్ళు ఆడిపోవలసిన అవసరం లేదు. ఏదో కేటీఆర్ గారు చాలా టాక్టిక్ గా మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతాడు? ఇక నా అంత కోవిదుడు లేడు, నేనే పెద్ద ఇదని. ఇప్పుడు నువ్వు చెప్పేదో చక్కగా నువ్వు చెల్లెకి చెప్పు సార్, మీ అక్కని చెప్పండి చక్కగా. కేటీఆర్ గారు ఏదైనా ఉంటే ఇది మీ పార్టీ ఏం కాదు, మీరు తాత తండ్రులు సంపాదించి పెట్టుకున్న పార్టీ కాదు. తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. దాన్ని కాపాడుకోలేక మీరు భ్రష్టు పట్టించుకున్నారు. ఆ భ్రష్టు పట్టించుకొని ఇప్పుడు మళ్ళీ ఏదో చేసి మళ్ళీ అధికారం రావాలంటే ప్రజలు మీ మీద చూస్తా ఉన్నారు. ప్రజలను తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా మీరు ఇంకా కోల్పోతున్నారు. ఇప్పుడు మీరు అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారమ్మా. ఏమైనా ప్రజలు తిరిగి సరే వీళ్ళు ఏమైనా చేస్తారనుకుంటే ఇప్పుడు మీరు అనలేదు. మొన్నటి దాకానేమో కేటీఆర్ గారింటికి, హరీష్ రావు గారింటికి కేటీఆర్ గారు వెళ్ళడం ఏంటి? ఇదంతా ఏం జరుగుతుంది? ఇంతకుముందే పెద్దలన్న రామ్మోహన్ రావు గారు ఏమి ఇంత చక్కగా మాట్లాడిన వాళ్ళు అనాలిసిస్ట్, ఆయన పొలిటికల్ లీడర్ కాదు కదా. మీ ఇంట్లో ఏం కూపట్టి ఏం జరుగుతుంది, ఏం నలుగురు మధ్య 5 ఆటల మధ్య ఏం జరుగుతుంది? మొత్తం 10 ఏళ్ళు అట్లనే జరిగింది కదా. రాజకీయం మీ చేతిలో ఉండి అధికారం మీ చేతిలో ఉన్నన్ని రోజులు మీరు ఇదే భ్రష్టు పట్టించే ప్రయత్నం తప్ప ఎవరికి సాయం చేయడమో ఏమీ చెప్పలేదు. ఇక మిగతా వాటికి జోలికి నేను పోలేను. కవిత ఏదైతే ఇవాళ చేస్తుందో ఆమె ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇలా నువ్వు తండ్రిని బ్లేమ్ చేస్తున్నావు, నీ కుటుంబాన్ని బ్లేమ్ చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన పార్టీ తీసేసింది. టీఆర్ఎస్ ఎప్పుడు టీ తల నరికిండ్రో, టీఆర్ఎస్ నుంచి టీ తీసేసినప్పుడే తెలంగాణ ప్రజలు తల నరికారు. అప్పటికే ఆ పార్టీ మీకు దూరం అయింది. ఇప్పుడు నువ్వు ఏం బదనాలు చేసుకున్నా తెలంగాణ ప్రజలు ఎవరు బాధపడరు. టీఆర్ఎస్ ఉండి ఇంకా మాట్లాడితే ఎవరు చాలా మంది ఇంకా ముందుకొచ్చేవాళ్ళు. కానీ మీరేమో టీ తీసేసినప్పుడే వాళ్ళ పని అయిపోయింది అంటున్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళు తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని ప్రజల్లో ఆల్రెడీ ఉంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మేడం, ఇప్పుడు నా పరిస్థితి నేను దిగజారిపోయినోడు, నేను దిగజారిపోయినా ఇక నాకు ఈ బతుకులేదు అనుకుంటారా అమ్మా? ఎట్లా అంటారు చెప్పండి?
తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తాతగారు కానీ కేసీఆర్ ముత్యాతలు కానీ అంతకుముందు వచ్చింది కాదు కదా. ఇవాళ బీజేపీ ఉంది, దాని యొక్క బలం ఎప్పటి నుంచో వస్తుంది, కొందరు నడుపుకుంటా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓ 100 ఏళ్ల చరిత్ర ఉంది, అది ప్రజల పార్టీ. అలా వాళ్ళు చూసుకుంటా వస్తే దాని వెనుక ఒక బలం ఉంది. ఆడ గాంధీ పేరుతో నడుస్తా ఉంది, ఇక్కడ ఒక సిద్ధాంతం మీద బీజేపీ నడుస్తుంది. మీరు ఎవరండి? ఎందుకు మీకు ఎవరు కంటగట్టింది? ఆడ అడగండి రవీంద్రరావు గారు. 2001లో పుట్టితే ఆయన ఏమేమి పొడగొట్టుకున్నాడు అడగండి. ఆయన ప్రమాణంగా చెప్పమనండి. మేము టీవీలలో కూర్చున్నామని కాదు, ఎంత పొడగొట్టుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కింద మీద కొట్టుకుంటే 2001 నుంచి ఉద్యమాల్లో చేసుకొని చేతులని శవాలను మోసినాం కదా. మీవాడు చచ్చినోడు ఎవడు? మీరు మోసింది ఎవరు? ఎందుకు బదనాం చేస్తున్నారు? ఎందుకు బదనాం అవుతున్నారు? మేము నోరిస్తే పుట్టగతులు కూడా ఉండవు ఆ పార్టీకి. ఇప్పుడు ఆ టిఆర్ఎస్ అనే పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు. మీకేదో ఇంతో ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ నిలుపుకోలేకపోతున్నది నేను చెప్పడం కాదు, ఇలా ప్రజలు ఇస్తున్నటువంటి సర్టిఫికేట్, ప్రజలు ఇస్తున్నటువంటి మార్కులు అవి. కాంగ్రెస్ నిలబెట్టుకుంటలేదు, నిలబడతలేదంటే అయ్యో పోయిన కేసీఆర్ ఏదైనా ఉండే అని అంటుండే. ఇప్పుడు అది లేకుండా చేసుకుంటారు కదా మీరు. ఓకే, అంటే ఇన్ కేస్ బీఆర్ఎస్ నుంచి కనుక కవిత బయటకు వస్తే భవితవ్యం ఏంటంటారు? ఏం కాదమ్మా, వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇంత 4 పొప్పట్లు పెట్టుకున్నా ఇక్కడ ఈ తెలంగాణ ఒరిగేది ఎవరు లేరు, తెలంగాణ నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణకు బీఆర్ఎస్ మీద విశ్వాసం పోయి, ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్నేదో ఆయన పంపలే. నాకు జరిగిన అవమానానికి, అన్యాయానికి నాకు జాతీయ పార్టీ నా ఇంటికి వచ్చి రమ్మంటే నేను వెళ్ళిపోయాను. నేనేం మోసం, మిగతా నాయకులు ఆయన మోసం చేసినా నేను పోలేదు. ఆ ఈర్ష్య కూడా నాకు వాళ్ళ మీద లేదు. ఆయన కేసీఆర్ మంచిగానే ఉండాలని కోరుకుంటాం. కేసీఆర్ మంచోడంటే దయ్యాలు ఉన్నాయంట. దయ్యాలు ఏం లేవు, ఆ 4-5 దయ్యాలు. ఆ మిత్తులు ఆ కుక్కలు కూర్చుంటే చూసినా ఇట్లా మోటే కాళ్ళు ఇట్లా పెట్టుకొని, వాళ్ళని పెట్టుకోవాలంటే లాభం ఏమున్నది? వాళ్ళని పెట్టుకుని లాభం ఏముంటది? ఆయన ఏందో మాకు తెలియదు. కేసీఆర్ ఏం మాట్లాడతారో చూసారు కదా, కవితను, కేటీఆర్ ను, కేసీఆర్ అందరినీ దగ్గర నుంచి చూసారు మీరు. మేడం, దేవుని దగ్గర భక్తులు ఉంటారు లేదా పూజారులు ఉంటారు, దయ్యాలు ఎదుకుంటాయమ్మా. ఆ మేడం కూడా చాలా చాకచక్యంగా మాట్లాడుతుంది. దయ్యాలు ఉండని మాట్లాడాడే, దయ్యాలు ఎట్లా ఉంటాయి? అయితే వాళ్ళ నాయనకు దయ్యం పట్టిందా? దయ్యం పట్టినటువంటి కేసీఆర్ పెద్ద దయ్యం అయిన దయ్యాలు పట్టుడేంది? ఆయన ఎవరు ఏం పెడతాడో, ఎప్పుడు దయ్యం వాళ్ళని ఊరికం రాపిస్తాడో, ఎప్పుడు నాశనం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆ కేసీఆర్ ను పట్టుకొని ఆయనకు ఆయన దగ్గర దయ్యాలు ఉన్నాయంటే చెప్పండి, దేవుడి దగ్గర దయ్యాలు ఉంటాయా?